నేను అడిగేది ఏం అడుగుతాను, రోడ్లు కావాలని అడుగుతాం, లేదంటే గౌరవ సభ్యులందరూ నాకు రోజు మా పంచాయతీలో రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయి చేస్తాను. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. ఉదాహరణకు మీకు ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష, కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్. 2 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది. అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, అందరికీ సంతోషకర కార్యక్రమం అది గుర్తు చేయాలని మీ సమావేశం మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ ఉప ముఖ్యమంత్రి గారు 5 లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు. హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా వినాలి సార్. 5 లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్ప్ అని పేరు పెట్టాం సార్. ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే 5 లక్షల మంది ఒకే రోజు 5 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేసేస్తారు. అటువంటి కార్యక్రమం అనకూడదు, నోరు జరుగుతుంది నాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయింది సార్. మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్. చిన్నపిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన సార్. కాదు ఏది అడిగినా డబ్బులతో ముడిపడదు సార్. నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్, జల్సా అని. దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు అడిగి తెచ్చుకోండి. సో ప్రతిసారి వెళ్ళను, ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుంటూ ఉంటారు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు వస్తాడు. ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏముంది దాంట్లో. మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష, ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన మీద కోపం కాదు, మనల్ని ఫేస్ చేయలేక, మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక. సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష, హరితవనం అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష. ఈసారి ఒక యూనిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం. మనకి మొక్కలకు కానీ వీటికి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీరు కంప్లీట్ సొల్యూషన్స్ అంటే మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. దీన్ని నాకు భయం ఏంటంటే కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా ఒక ఫైనాన్షియల్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నమ్మి డమ్ చేయకనే ఉంది. అందువల్ల మీరు చెప్పింది మేము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు చెప్పిన ఒక 10 times ఎక్కువ చేస్తాం అధ్యక్ష. మీరు 500 మేము 50 లక్షలు చేస్తాం. అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష, దాన్ని తిరిగి తీసుకొచ్చి. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు అధ్యక్ష, 50% గ్రీన్ కవర్ కావాలనేది. మనం వెళ్ళే లోపు మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. దిస్ అవర్ కమిట్మెంట్. రెండో విషయం సార్, ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చిన్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ 2 ఉండేది. ఎన్సిసి, రెడ్ క్రాస్ హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. ఇప్పుడు అవి లేవు సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష. ఇది మీరు చెప్పింది మంచి సూచన సలహా అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వంలో రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను.
మనకి డైరెక్టరేట్ ఇవ్వమని నేను కోరాను అధ్యక్ష. ఆయన అనుకూలంగా స్పందించారు. ప్రతి పాఠశాలలో కూడా ఎన్సీసీ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. మీరు రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష. చాలా కమిట్మెంట్తో తీసుకుని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్తో కూడా చాలాసార్లు మేము డిస్కస్ చేశాను. స్పోర్ట్స్ ఒక పక్కన, ఎన్సీసీ ఒక పక్కన చేయాలని చెప్పారు అధ్యక్ష. విల్ టేక్ ఇట్ అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. నేను రెడ్ క్లాస్లో నేను పని చేశాను సార్ 10th క్లాస్లో. సార్. అంటే అది చాలా బాగా మంచి కార్యక్రమం సార్. మళ్ళీ రివైజ్ చేయాలి. నేను చేస్తాను. రైట్ థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇప్పుడు దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం. ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రాట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అధ్యక్ష. అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. అందుకే నాకు మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం, చేద్దాం, కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ వేవర్, నాట్ ఈవెన్ ఇంచ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష. ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వీ విల్ వర్క్ ఫర్ ద స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ ప్రాస్పెరిటీ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ వి డై ఫర్ ద నేషన్. మరోమారు గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.